రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఫిబ్రవరి 17వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇదే కాన్ఫరెన్స్ హాల్లో విశాఖపట్నం ఆసిల్మెట్ ప్రక్కన ఉన్న కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు 100 రోజుల్లో గ్యారంటీ అని విశాఖపట్నం పార్లమెంట్ మెంబర్గా నన్ను గెలిపించండి, మీకు 100 రోజుల్లో గెలిపించిన 100 రోజుల్లో అద్భుతమైన కంపెనీలు నా ద్వారా ఏ విధంగా హైదరాబాద్ బెంగళూరుకు వచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించడం జరిగిందో అందరికీ తెలుసు. ఒక బిల్ గేట్స్ని తీసుకొచ్చాను, బంకర్ హంట్ని, జేబీ హంట్ని, కాలినన్ను, గూగుల్ని, అన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీస్లని. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే ఆ కాలంలో ఏ కంపెనీలు రానప్పుడు మన తెలుగు రాష్ట్రాల్ని ముఖ్యంగా హైదరాబాద్ను ప్రమోట్ చేసి ఈరోజు గవర్నమెంట్ 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది, మొత్తం వచ్చిన 3 గవర్నమెంట్లు కలిపి. కానీ ప్రైవేటు ఉద్యోగాలు 30 లక్షలు మేము ఇప్పించాం. దానికి సూటిగా మాట్లాడిందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ పాల్ గారి ద్వారా ఈ అభివృద్ధి జరిగిందని వాళ్ళు చెప్పారు, మీరు రిపోర్ట్ చేశారు. మరి విశాఖపట్నంలో దాదాపు 18 లక్షల ఓటర్స్ ఉన్నారు, 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ 45,000 ఉద్యోగాలు, నిర్వాహితులు వారు కూడా నిర్వాసితులు కూడా ఉద్యోగాలు పోతున్నాయి. అలాంటిది ఓన్లీ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాలే ఉద్యోగాలు ఇవ్వగలరు అని ఈ మధ్యనే పల్సస్ CEO శ్రీనివాస్ అనుకుంటా మన ఇక్కడ ఆఫీస్కి హైదరాబాద్ ఆఫీస్ కూడా వచ్చారు. సార్ మీరైతే ఈ 3 పార్టీలు చేయలేనిది చేయగలరు, నేను 5,000 ఉద్యోగాలు ఇచ్చాను, నేను కలిస్తే మీ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలనని. ఎందుకంటే అలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు మీడియా దానిని శ్రద్ధ తీసి ప్రమోట్ చేసే రోజున ఇక్కడ ఎవరో వంశీ అని ఒక ఆయన ఉన్నాడు అటు జనసేన, ఇంకొక ఆయన ఎంవివి సత్యనారాయణ అట, ఇంకొక ఆయన పేరు ఇప్పుడే విన్నారట వంగవీటి రంగా, నీ చంపించిన A2 వలగపూడే ఏదో అన్నారు మీరు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడట. ఈ దొంగల్ని, గజ దొంగల్ని, ఈ దరిద్రుల్ని మీరు ఆ మీడియాలో అనవసరంగా ప్రమోట్ చేయడం దేనికి? ఈయన అంటాడట వాళ్ళు 1,00,000 కోట్ల భూములు దోచుకున్నారని, వీళ్ళు అంటున్నారు వాళ్ళు 5 లక్షల కోట్ల భూములు దోచుకున్నారని. అయితే ఎవరు ఎక్కువ భూములు దోచుకున్నారు, ఎవరు ఎక్కువ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది కాకుండా రండి పాలన రావాలి, పాలన మారాలని రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాలను ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులు ఎంతమంది రేపటి నుంచి డాక్టర్ కేఏ పాల్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నెంబర్ 1 కండిషన్, ఎలక్షన్ ముందు ఎవరైతే 2000 బూత్స్కి ఇన్ఛార్జీలుగా 10 మందిని వేస్తున్నాం, ఆ 20,000 మందికి మాత్రం మాతో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మేము ఎలాగో చూసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే, వారు పాస్టర్స్, ములనాస్, టెంపుల్ ప్రీస్టులు అయితే 25,000 జీతం, అంగన్వాడీ అయితే ప్రజాశాంతి పార్టీ రాగానే 25,000 జీతం పెర్మనెంట్, 1,25,000 మందికి. అలాగే అందరికంటే ముఖ్యంగా వాలంటీర్లు 2.5 లక్షలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనతో మద్దతుంటే వారి ద్వారా ఇప్పుడే వారికి పెర్మనెంట్ చేసి 25,000 జీతం నెల రోజుల్లో. లేదు అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే 25,000 జీతం ప్రతి వాలంటీర్కి. వాళ్ళు చేయవలసిన పని ఒకటే,
మీకున్న 50 మందిని ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఓటు వేయించండి. మార్చిలోనే మేము క్యాండిడేట్లు డిక్లేర్ చేస్తాం. టీడీపీ, వైసీపీ, జనసేన వద్దు అని 190% ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతమంది? మీరు సర్వేలు చేయండి. 190% ప్రజలు మాకు టీడీపీ వద్దు, జనసేన వద్దు, వైసీపీ వద్దు అంటున్నారు. 154% నుండి 78% వరకు మార్పు రావాలి, పాలన మారాలి. ఇలాగ నాతో రండి, బీచ్కి, జగదాంబ సెంటర్కి రండి, గాజువాక సెంటర్కి రండి, ఎస్కోట, పెందుర్తి, తగరపువలస, భీమిలి ఈ వారం అంతా తిరిగాను. సార్, వాళ్ళు ₹1,00,000 ఓటుకిచ్చినా మీకే మేము ఓటేస్తాం డబ్బులు తీసుకొని. దేశంలో ఉన్న మీడియా అంతా ఇక్కడే పడిపోద్ది చూడండి. అందుకనే 1,200 కోట్లు కేటాయించారు అటు జీవీఎల్ నరసింహరావుని గెలిపించడానికి. ఇప్పుడు మీరే అన్నారు వెలగపూడే 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంవివి సత్యనారాయణ ఓడిస్తారని. 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దొంగలకి, ఈ గజ దొంగలకి, ఈ అదానీ అంబానీలకి? కనుక మరొకసారి చూడండి, 1,00,000 మంది రిజిస్టర్ చేసుకుంటే ఎలక్షన్ ముందు బూత్ కమిటీల్లో పనిచేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించి కేఏ పాల్ గెలిపించిన వారికి 100 రోజుల్లో ఉద్యోగం, మినిమం 25,000 శాలరీ. ఇంకా బెనిఫిట్స్ 33 ఉన్నాయి, అది మేనిఫెస్టో. ఈరోజు మీరందరూ దయచేసి నిరుద్యోగులందరూ రేపటి నుంచే 6 గంటలకే విశాఖపట్నం ఫంక్షన్ హాల్కి అసిల్మెట్ దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేనుంటాను, కలవండి. నా మాట దేవుడి మాట. మీరు దొంగలు నమ్ముతారా? వాళ్ళకు ఓటేయండి. మీరు దేవుడు పంపిన దూతను నమ్ముతారా? మీ జీవితాలు మార్చుకోవడానికి ప్రజాశాంతి పార్టీకి, కేఏ పాల్కి ఓటేయండి. ఒక్కొక్కరు కనీసం 10 మందితో ఓటేయించండి. మనం గెలుస్తామని మీకు ధీమా వచ్చేసింది ఆల్రెడీ. వద్దు, కష్టపడాలి. బూత్ కమిటీల్లో ఓట్లు వేయించినంత వరకు మీరు నిరుద్యోగులందరూ, దైవజనులందరూ, కార్మికులందరూ, కర్షకులందరూ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ, మహిళలందరూ, ఉచిత విద్య, వైద్యం కావాలన్న వారందరూ ఆ రోజు దగ్గరుండి మీ మోటార్ సైకిల్లో, మీ ఆటోల్లో ₹1,00,000 ఇచ్చిన వారికి ఓటేయకుండా అవి మీ డబ్బులే కనుక తీసుకోండి. 3 పార్టీల నుంచి 3 లక్షలు తీసుకోండి. ఓటు మాత్రం మీ కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ కంపెనీల కొరకు. విశాఖపట్నం బెస్ట్ ఇంటర్నేషనల్ సిటీ అంటే లాస్ ఏంజలస్ కంటే, దుబాయ్ కంటే, హాంకాంగ్ కంటే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా. గుర్తుంది కదా మీకు? అమెరికన్ గవర్నర్ ప్రెసిడెంటే 2002లో ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేశారు. కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే హెలికాప్టర్లో ఈ గ్రౌండ్ లో నాతో ల్యాండ్ అయ్యారు 3 హెలికాప్టర్లు. విశాఖపట్నం ఎంపీగా గెలిచి పార్లమెంట్ ని సరి అయిన మార్గంలో నడిపించడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో 3% ఉన్న కమ్మాస్, 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 60% ఉన్న బీసీలు గాని, 27% ఉన్న కాపులు గాని ముఖ్యమంత్రి కాలేదు. కనుకే బీసీ కాపులు ఇంక్లూడింగ్ అంటా శ్రీనివాసరావుతో మాట్లాడా, ఉమాతో మాట్లాడా, కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడా, ముద్రగడ పద్మనాభంతో మాట్లాడా. ఈ రోజు ఇప్పుడు 1 అవర్ బ్యాక్ కాపులందరితో 10 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నా కన్వీనర్ తో మాట్లాడారు 3 PM. ఎందుకు? బడుగు బలహీన వర్గాలకి అధికారం రావడమే అంబేద్కర్ లక్ష్యం. వీళ్ళు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్, చిరంజీవి పవన్ కళ్యాణ్ అప్పుడు కాంగ్రెస్ కమ్ముడు పోయారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ కమ్ముడు పోయారు. కనుక బీసీని ముఖ్యమంత్రి చేయడం, ఒక 1 ఇయర్ పార్లమెంట్ నడిపించిన తర్వాత ఆ 1 ఇయర్ ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే 1 ఇయర్ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను ఫారెన్ మినిస్టర్ పోస్ట్ వదిలి ముఖ్యమంత్రిగా రావడం. ఈ లోపుని బీసీ
కాపుని ముఖ్యమంత్రి చేస్తాం. మోదీ తొత్తు ఎవడో ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు. 10 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి, 20 లక్షల కోట్లు అవుద్ది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు ఎలా పట్టుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కేఏ పాల్ మాటలు ఇప్పటికి సీరియస్ గా తీసుకుంటున్నారు. 70%. ఆ తతమా 30% కూడా ఇంట్లో పడుకోకుండా బయటకు వచ్చి ఓటేయండి. ఒక్కొక్కరు 10 మందితో ఓటేయించండి. లేదా శ్రీలంక లాగా సర్వనాశనం అవ్వండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు, TV5 నాయుడు గారు, రామోజీరావు గారు వాళ్ళందరూ టీడీపీతో పొత్తులు పెట్టుకోవాలి అని కోరిక వాళ్ళకి. అలాగే విజయసాయి రెడ్డి గారు, అంబటి రాంబాబు, బొత్స సత్యని వీళ్ళందరూ సార్ మీరు ఎంపీగా గెలిపించడానికి వైసీపీ ఇక్కడ కంటెస్ట్ చేయదు అని నిన్న రాత్రి కూడా ఒక పెద్ద ఆయన 11-20 నిమిషాలకు మాట్లాడారు. నాకైతే పొత్తులు పెట్టుకోవడం ఇష్టం లేదు. అలాగే కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు మా కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ తక్కువ ఉన్నా మీరు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోండి, 1-2% ఉన్న మేము ఎక్కువ సీట్లు వస్తాయని వాళ్ళ నమ్మకం. నాకైతే క్లారిటీ లేదు. ఎందుకు అంటే అందరూ దొంగలే, అందరూ కుటుంబ కుల పాలనే, మనసు ఒప్పుకోవట్లేదు. మరి తప్పని పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకోవాలంటే ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రులకు, తెలంగాణ ప్రజలకు దేని వల్ల లాభం ఉంటుందో అది ఆలోచించి మా కోర్ కమిటీలో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం.